హాయ్ అండి. నేను ఝాన్సీని, అడగర్ల ఝాన్సీస్ ఛానల్ నుండి మాట్లాడుతున్నాను. ఇప్పుడు వేసవకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మాట్లాడుకుందామండి. వేసవకాలం కదా, వాతావరణం వేడెక్కుతున్న కొద్దీ మన శరీరంలో నీరు తగ్గిపోతూ ఉంటుంది. నీటి శాతం తగ్గితే నోరు పిడచకట్టుకుని పోవడం, పెదాలు పొడారిపోవడం జరుగుతుంది. యూరిన్ కూడా ఎల్లో కలర్గా మారుతుంది. యూరిన్ డార్క్ కలర్లో వస్తే మనం నీళ్లు బాగా తాగాల్సిందే. అంటే నీళ్ళు తక్కువ తాగుతున్నామని అర్థం అన్నమాట. ఈ లక్షణాలు కనబడినప్పుడు శరీరం డీహైడ్రేషన్ అవుతుందని తెలుసుకుని దానికి సరిపడా సీజనల్ ఫ్రూట్స్, దానికి సరిపడా మనకి దొరికే సీజనల్ ఫ్రూట్స్ అయిన మామిడి, జామ, పుచ్చకాయ, కీర, కొబ్బరి నీళ్ళు, మంచినీళ్ళు, మజ్జిగ మొదలైనవి ఎక్కువగా తీసుకోవాలి. అంటే అన్నీ ఒకసారి తీసుకోమని కాదు, మనకి ఏది అందుబాటులో ఉంటే అది. మామిడి పళ్ళు అయితే బాగానే వేసవకాలం అంతా తింటూనే ఉంటాం కదండి, అలాగే కొంచెం మజ్జిగ కూడా తాగొచ్చు. ఈ పళ్ళు ఇంకేదో ఒక రకం పండు, అంటే అన్ని పళ్ళు ఒకే రోజు తినం కదా, అలా అన్నమాట. సీజనల్ ఫ్రూట్స్ తినమని చెప్తున్నారు. మజ్జిగ వేసవకాలమే కాకుండా ఏ కాలమైనా వాడవలసిందే. ఈ మధ్య పెరుగులో ప్రోబయోటిక్ ఉంటుందని చెప్తున్నారు కదండి. ఇది గట్ హెల్త్కి మంచిదని, మజ్జిగ వాడాలని మన ఎండోక్రైనాలజిస్ట్ నాగేశ్వర్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు. మన సౌత్ సైడ్ మజ్జిగ బాగానే వాడతాంలేండి, సౌత్ ఇండియా వాళ్ళంతా. ముఖ్యంగా ఆంధ్రాలో అయితే ఇంకా చెప్పక్కర్లేదు. అందరూ పెరుగన్నం తినందే అసలు భోజనం పూర్తి అయినట్టు కాదు కదా మనకి. అయితే పెరుగన్నం తిన్నా ఒక గ్లాస్ మజ్జిగ తాగాలని చెప్తున్నారండి ఇప్పుడు. ముఖ్యంగా ఈ వేసవకాలంలో అన్నమాట. అన్నము చివరిలో మజ్జిగ లేదా పెరుగన్నం తింటాం కదా, సాధారణంగా అందరికీ అలవాటే అది. చాలా మంచి అలవాటు అంటండి ఇది. మనం కారాలు, మసాలాలు ఇవన్నీ ఘాటుగా వేసేసుకుంటాం కదా, చివరిలో చక్కగా పెరుగన్నం కానీ మజ్జిగన్నం కానీ తినడం చాలా మంచి అలవాటు అని చెప్తున్నారు ఇప్పుడు. మన సౌత్ ఇండియన్ థాలీ కూడా చాలా మంచిదని నాగేశ్వర రెడ్డి గారు కూడా చెప్పడం నేను విన్నానండి. ప్రోబయోటిక్స్ ఉంటాయంట ఈ పెరుగులో, దానివల్ల జీర్ణక్రియ బాగా జరిగేటట్లు చేస్తుందని, గుడ్ బ్యాక్టీరియా పెంపొందేలా చేస్తుందని డాక్టర్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పడం కూడా నేను విన్నా. అందుకని మనం ఇలాంటివన్నీ పాటించాలన్నమాట. ఇవన్నీ తేలికవే కాబట్టి. అయితే కొంతమంది సబ్జా గింజలు నానబెట్టుకుని, ఎండు ఖర్జూరాలు నానబెట్టుకుని ఆ నీళ్ళు కూడా తాగుతారండి. బొప్పాయి కూడా బాడీ టెంపరేచర్ని కంట్రోల్ చేస్తుందంట. బొప్పాయి పండు కూడా తినొచ్చంట. అలాగే పుదీనా ఆకులతో చేసిన జ్యూసు, ఇలా అన్నీ మన అనుకూలతను బట్టి ఏది మనం చేసుకోగలము, ఏది మనం కొనుక్కోగలము, అలా మన దీన్ని బట్టి మనం వాడుకోవాలి ఈ వేసవకాలం. ఇలా చేయడం వలన మన బాడీ డీహైడ్రేట్ కాకుండా చూసుకోవచ్చట. ఇక కొంచెం వయసు పైబడిన వాళ్ళు, సీనియర్ సిటిజన్స్ అయితే ఏదైనా ఏదో ఒక అవసరం ఉంటుంది, బయటకు వెళ్ళాల్సిన పని. అలా ఉన్నప్పుడు ఉదయం 11 గంటలలోపు, మ్యాక్సిమం సాయంత్రం 5 తర్వాత అలా బయట ఏమన్నా కూరగాయలు తెచ్చుకోవాలన్నా, ఏదైనా షాపింగ్లకి వెళ్ళాలన్నా ఆ టైంలో వెళ్తే మంచిదని చెప్తున్నారు. అంటే వేసవకాలం అన్నమాట, మిగిలిన రోజుల్లో కొంచెం పర్వాలేదు కదండి. అయితే వేసవకాలం ఇంకా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, వేపుళ్ళు, మసాలాలు తగ్గించి సాత్విక ఆహారం తీసుకోమని కూడా అంటున్నారు. ఇదండి వేసవకాలంలో మనం పాటించవలసినవి.
ముఖ్యంగా బయట ఆహారానికి కూడా దూరంగా ఉండమని చెప్తున్నారు. ఈ మధ్య ఈ వారంలో అయితే చూసాము, ఈ పేపర్ నిండా ఇవేండి, బయట హోటల్స్లో ఈ ఫుడ్ ఇన్స్పెక్టర్లు వాళ్ళు చెక్కింగ్కి వెళ్తుంటే అసలు ఆ తుప్పు పట్టిన ఫ్రిడ్జ్లట హోటల్స్లో, ఆ వాటిల్లోనే ఈ నిలవ మాంసాలు పెట్టడం అంట చాలా ఘోరంగా రాసుకొచ్చారండి. అవి వింటే మాత్రం చాలా భయం వేస్తుంది. సో ఈ వేసవకాలం అయితే మరీ డేంజర్ అలాంటిది ఏదైనా తినేసామంటే. పైగా అన్నీ బాగా నూనెలో వేయించి తీస్తారేమో, ఆ ఆయిల్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఆ ఆయిల్ ఫుడ్ తిన్నామంటే ఇంకా డేంజర్. సో మనం ఇలా ఇంట్లో జాగ్రత్తగా మనకి అందుబాటులో ఉన్నవి అన్నీ పాటించగలిగి మన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోగలుగుతాం. ఇలా చేస్తే మనకు అందుబాటులో ఉన్నవన్నీ, మనకి ఏమి అందుబాటులో ఉంటే అవి, మజ్జిగ, మామిడి పళ్ళు ఇలాంటివన్నీ తినొచ్చు కదండి బాగానే. అలా చేసుకుంటూ వేసవకాలం మనం అందరం జాగ్రత్తగా ఉందామని తలుస్తూ మీ ఝాన్సీ. ఓకే అండి.